ఇప్పుడు వీళ్ళందరికీ పార్టీ సింబల్, పార్టీలు ఎవరితో పొత్తు పెట్టుకోవాలా, ఏం చేయాలా, ఎన్ని డబ్బులు పంచాలి, ఎవరెవరు క్యాండిడేట్ని డిసైడ్ చేయాలనే ఆలోచన ఉంది తప్ప బీసీలకు ఇస్తామన్న 42% రిజర్వేషన్ మీద ఏ ఒక్క పార్టీ మాట్లాడతలేదు. ఎందుకు మాట్లాడతలేరు? సంఘాలు కూడా ఇంతవరకు సప్పుడే లేదు. సర్పంచ్ ఎలక్షన్లకు ముందు చేసిన హడావుడి ఇప్పుడు లేనే లేదు. ఈ 42% రిజర్వేషన్ అంశం ఏమైంది? ఇప్పుడు ఇక్కడ పార్టీ గుర్తుల మీద ఇది. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ ఏమో పార్టీ గుర్తులు కావవి. సో అప్పుడు అక్కడ ఏం చెప్పినారు, రేబల్స్ గా పోటీ చేసిన వాళ్ళని కూడా మీ ఖాతాలో వేసుకున్నారు. మేము 42 కాదు 50% ఇచ్చినామని చెప్పుకున్నారు. ఇక్కడ పార్టీ గుర్తు మీద జరిగే ఎలక్షన్స్ కాబట్టి పార్టీ ఒకే బీఫామ్ ఇస్తుంది. సో ఆ బీఫామ్ మీద పార్టీ గుర్తు మీద పోటీ చేయాలి. ఒకటే ఉంటాడు క్యాండిడేట్, ఇద్దరు ఉండరు, రెబల్ ఉంటాడు ఇక. సో కాబట్టి ఎవరు ఎంత శాతం ఇచ్చారు అన్నది క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. మరి ఇప్పుడు ఆ 42% బీసీల రిజర్వేషన్ సంగతి ఏంది? ఇంకోటి ఏమంటున్నారు, 2000 ఇప్పుడు మున్సిపల్ అండ్ కార్పొరేషన్స్ లో ఏమవుతుందంటే రూరల్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ ఓటర్స్ కంటే ఇక్కడ మున్సిపల్ అండ్ కార్పొరేషన్ లో తగ్గుతారు. ఇక్కడ ఇంకొక చర్చ ఏంటంటే 50% పరిమితికి మించి రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీలు లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఇందిరా సహాని కేసులో. సో ఆ జడ్జిమెంట్ కి లోబడి 50% రిజర్వేషన్స్ అమలు చేసే క్రమంలో సర్పంచ్ ఎలక్షన్ లో 23-24 వచ్చింది బీసీలకి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ జనాభా మున్సిపల్ కార్పొరేషన్ లో తక్కువగా ఉంటది కాబట్టి వాళ్ళకి వాళ్ళ జనాభా ఎంత అయితే ఉందో వాళ్ళకి ఇచ్చి మిగతాదంతా బీసీలకు ఇస్తే 34-35 దాకా వస్తుందని అంటున్నారు. మరి ఆ రకంగా చేస్తారా? లేదు పార్టీ ఆ రకంగా చేస్తూ మిగతా ఏదైతే ఇంకొక 10-15% బ్యాలెన్స్ ఉంటుందో దాన్ని పార్టీ పరంగా ఇచ్చేదాంతో ఇది చేస్తారా? ఎందుకంటే వీళ్ళు అఫీషియల్ గా రిజర్వేషన్స్ అన్నది వీళ్ళు అసలు పోరాటం లేదు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు మొత్తం పక్కన పెట్టేసి సైలెంట్గా ఉండిపోయినారు. రాష్ట్రపతికి పంపించినాం అని అన్నారు. దాని మీద పోరాటం ఏది? రేవంత్ రెడ్డి అడిగేటోడు కేసీఆర్ ఏడి, బీజేపీ అడుగుతున్నది, ఎవరు అడుగుతలేరు. సో కాబట్టి ఇప్పుడు ఇది పార్టీ గుర్తు మీద నడుస్తున్నటువంటి ఎలక్షన్స్ విషయం కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ బీసీ రిజర్వేషన్ అన్న అంశాన్ని సంఘాలు కానీ ఇంకెవరు కానీ తెర మీదకి తేవట్లేదు? ఈ ప్రశ్న పదే అడుగుతున్నాం. మనమే రోడ్ల మీదకి వెళ్ళి పోరాటం చేయలేము, ఇక్కడ ఉండి మాత్రమే మాట్లాడగలుగుతాం మనం. అందుకే అడుగుతున్నాం సంఘాలన్నింటినీ, ఏమైంది మీ పోరాటం ఏమైంది?